హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. 'నీ తనువు నాదే చలి' పార్ట్ 18. సరే అన్నయ్య బాయ్ అని తన రూమ్‌కి వెళ్ళిపోతుంది వర్ష. తనని కొట్టినందుకు మనసులో ఏదోలా ఉంటే ఇప్పటివరకు కలిగిన ఫీలింగ్‌కి అర్థం ఏమిటో అని ఆలోచించి, అది అర్థం అవ్వక ఆలోచనలకి బ్రేక్ ఇచ్చి మధుని చూస్తాడు. తన చేతివేళ్లు మధు తెల్లని శరీరంపై దిష్టి చుక్కలా కనబడుతూ ఉంటే అప్రమత్తంగా తన బుగ్గ మీద ముద్దు పెడతాడు గౌతమ్. తన మొహం మీద వాటర్ కొడతాడు. మధు కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న గౌతమ్‌ని భయంతో చూస్తూ లేని ధైర్యాన్నంతా తెచ్చుకుని, "అసలు నన్నెందుకు కొట్టావ్?" అని అంటుంది కోపంగా మధు. "నా ఇష్టం. నిన్ను కొట్టే హక్కే కాదు, నిన్నేమైనా చేసే హక్కు కూడా నాకే ఉంది. ఇంకా మాట్లాడ్డావంటే మన ఫస్ట్ నైట్ కూడా అవుద్ది బేబీ" అని కొడుతూ అన్నాడు. ఛీ! వీడితో మాటలు అనవసరం అని తన మనసులో ఏదో ప్లాన్ వేసుకుని ప్రశాంతంగా కూర్చుంటుంది. ఒళ్ళంతా నొప్పిగా ఉండడంతో లేచిన భూమికి ఆకాష్ తన చేతులు చుట్టూ వేసి పడుకోవడం చూసి తన నుదుటి మీద ముద్దు పెట్టి టైం చూస్తుంది. ఇక కిందకి దిగుదాం అనుకున్న టైంకి ఆకాష్ పట్టు ఉడుం పట్టులా ఉండడంతో ఎలాగోలా నానా తంటాలు పడి ఊపిరి పీల్చుకుని భూమి కిందకి వస్తుంది. ఇక అప్పుడే అందరూ ఎవరి రూమ్‌లో నుండి వాళ్ళు బయటకు వస్తూ ఉంటారు. వర్షతో తిట్టులు పూర్తి చేసుకున్న అరుణ్ ఫ్రెండ్స్‌తో కబుర్లు ముగించుకుని వస్తూ ఉన్నాడు. నవ్య ఇద్దరూ ఒకరికొకరు ఎదురుపడతారు. అరుణ్‌కి మనసాగక "మా వాడిని ఏమన్నావే దెయ్యం? అలా ఉన్నాడు అంటావా అరుణ్? నాకేం తెలుసు ఎవరి మూడ్ ఎలా ఉంటుందో? నేనేమన్నా మనసులో మైండు తెలుసుకునేంత ఏమన్నా బుక్ చదివానా ఏంటి?" అని కోపంగా అనేసి తన రూమ్‌కి వెళ్తుంది నవ్య. ఇక నవ్య బయటికి వెళ్ళిపోయిన తర్వాత పద్మిని గారు అన్న మాటలు గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు గుణ. దాని చదువులు పూర్తయిపోయాయి కదా, పద్మిని పెళ్ళెప్పుడు చేస్తావంటారు సులోచన గారు. అప్పుడే కంగారు ఏముంది పెద్దమ్మ, చేద్దాం అంటారు పద్మిని గారు. తొందర పెడితేనే మంచిది, ఆడపిల్లకి బేగా పెళ్లి చేయటం మంచిది కదా అంటారు శకుంతల గారు కూడా. అయితే మీకు తెలిసిన మంచి సంబంధం ఉంటే చూడండి అని అంటారు పద్మిని గారు. పెద్దమ్మ గారు, మీరు తెచ్చే సంబంధం కన్నా మంచి సంబంధాలు ఏముంటాయి అంటారు పద్మిని గారు. సరే అని ఎవరి రూమ్స్‌లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఈ మాటలు అన్నీ విన్న గుణకి మూడ్ స్పాయిల్ అవుతుంది. ఇంతలో నవ్య మాటలు వినిపించడంతో కిందకి వస్తాడు. అప్పుడే ఆ మాటలు విని తన మనసు ఇంకా హర్ట్ అవుతుంది. నొచ్చుకుని వెళ్ళిపోతున్న తమ్ముడిని చూసి వీళ్ళిద్దరిని వీలైనంత తొందరగా ఫెవికిక్ చేసి అంటించాలి. అబ్బా అని అనుకుంటాడు అరుణ్ మనసులో. అమ్మా భూమి అంటారు పద్మిని గారు. హాల్లో అందరినీ పోగేసి, రేపు మనం ప్రతిసారి జరిపించే అన్నదానం ప్రత్యేక పూజలు రేపే జరిపించాలి. భూమి ఇవన్నీ నీ చేతుల మీదుగా జరగాలి తల్లి అంటారు. అవునత్త, నేను పూజారి గారికి ముందే చెప్పాను ఏర్పాట్లు చూడమని అని అంటాడు ఆకాషు. నవ్యకి మంచి ఆలోచన వచ్చి, ఇన్ని రోజులు ఇంట్లో ఉన్నావు కాబట్టి నిన్నేం చేసే అవకాశం దొరకలేదు నాకు. కానీ రేపు నీకు ఖచ్చితంగా డెత్ స్పాట్ పెడతాను అని అనుకుంటుంది నవ్య మనసులో కోపంగా. ఇక అలా అనుకుని రియాకి కాల్ చేస్తుంది. రియా ఫోన్ లిఫ్ట్ చేసి, హాయ్ నవ్య, ఏంటి అంటుంది. నవ్య మొత్తం చెప్పి, నీకు కావలసినంతంత ఇస్తాను, మంచి లారీవాన్ని మాట్లాడు, దెబ్బకి ఆ భూమి మీద ఉండకూడదు అని విరాజ్కి నువ్వు మా అన్నట్టు భలే నమ్మించావు రివ్యా అంటుంది కన్నింగా నవ్వుతూ. ఆ తప్పదు కదా, ప్రస్తుతానికి డబ్బు చుట్టూ గ్లోబ్ తిరుగుతుంది, అందుకే ఈ పన్నాగం అని. సరే ఉంటానని రియా కాల్ కట్ చేస్తుంది. నవ్య కన్నింగా నవ్వుకుని, రేపటి నుంచి నువ్వు ఈ దరిదాపుల్లో కూడా ఉండవే అని అనుకుని ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది. విరాజ్కి మనసంతా ఇదిలా ఉంటుంది. 2 రోజుల నుంచి రియా తనతో సరిగ్గా ఉండడం లేదు, బాధగా ఉంటుంది. ఇంతలో వింధ్య తన దగ్గరకు వచ్చి, ఏమైంది విరాజ్ గారు అలా ఉన్నారు అంటుంది. ఏం లేదు మేడం, కొంచెం నీరసంగా ఉంది అంతే అని వర్క్ చేస్తాడు. నీరసంగా ఉంటే కొంచెం రెస్ట్ తీసుకోండి, తర్వాత వర్క్ చేయొచ్చు అని అంటుంది వింధ్య. ఇక మేఘ్న ఫ్రీజ్ అయిపోయి అలానే చూస్తూ ఉంటుంది. రామ్ ఇంతలో హాయ్ బావా అంటూ వస్తాడు. మేఘన తమ్ముడైన ఆనంద్. రే బామర్ది సడన్ ఎంట్రీ ఏంటి అంటాడు కడుపులో పంచిస్తూ. హాస్టల్కి హాలిడేస్ ఇచ్చారు బావా, అందుకే వచ్చేసాను, ఇంటికి వెళ్లకుండా ఇక్కడికే వచ్చా అమ్మమ్మ అని లోపలికి వెళ్తాడు. అక్కడే ఉన్న మేఘనాని చూసి, అక్క ఏంటి నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా అని తనని
చీరలో ఎప్పుడు చూడకపోవడంతో అదేంటి ఈరోజు ఏమైనా స్పెషలా అంటాడు ఆలోచిస్తున్నట్టుగా వేలు పెట్టి. ఈ రోజే స్పెషల్ ఏమి లేదు. మరి చీర ఎందుకు కట్టుకున్నావు అంటాడు వాడు. మేఘన మెడలో తాళి చూసి అక్క నీకు పెళ్ళెప్పుడు అయ్యింది అంటాడు షాకింగ్గా వాళ్ళ తమ్ముడు. నేను చెప్తాను పదరా బామర్ది అని వాడిని సోఫాలో కూర్చోబెట్టి జరిగిందంతా ఒక రీల్ వేస్తాడు. ఇంత జరిగిందా అంటే పెళ్ళి అయిపోయిందా అని అంటాడు. భూమి అక్కకు కూడా పెళ్ళి అయిపోయి వెళ్ళిపోయిందా బావకి ఇష్టం లేదా అని అంటాడు ప్రశ్నల వర్షం కురిపిస్తూ. ఆగ్రా బామర్ది దాని గురించి నేను పట్టించుకోలేదు. భూమి ఎక్కడ ఉంటుందో తెలుసుకోవాలి అని వెళ్ళి స్నానం చేసిరా భోజనం చేద్దు అని అంటాడు. సరే బావా అని వెళ్ళి స్నానం చేసి కూర్చుంటాడు. సరోజిని గారు మనవడికి భోజనం తినిపిస్తూ ఇంటికి వెళ్ళలేదారా అంటారు. లేదమ్మమ్మ ఇలానే వచ్చేసాను అని తినేసి సరే అమ్మమ్మ ఇంటికి వెళ్ళి అమ్మకి సర్ప్రైజ్ ఇస్తాను అని భుజానికి బ్యాగ్ వేసుకుని ఎగురుకుంటూ వెళ్తాడు. మేఘన తినకుండా చూస్తూ ఉంటే తినవే నీకేమొచ్చింది అంటుంది సరోజిని. నేను తినిపిస్తాను అని రామ్ ముద్దలు కలిపి తన నోటి దగ్గర పెడతాడు. రాము వంక గుర్రుగా చూస్తూ ఆ ముద్దతో పాటు రామ్ చేతి వేళ్లను కూడా గట్టిగా కొరికేస్తుంది. రామ్ గట్టిగా అరుస్తాడు. ఏమైందిరా అంటారు సరోజిని గారు. చీమమ్మ గండు చీమ కుట్టింది దొంగ మొహంది అని తినిపిస్తాడు. మేఘనకు తినిపిస్తూనే తను కూడా తినేస్తాడు. సరోజిని గారు కూడా తినేసి కిచెన్ సర్దేసి రమేష్ సాయంత్రం మనం ఊరి రాముడి గుడికి దీపారాధన చెయ్యండి అంటారు వెళ్ళి సరోజిని గారు. సరే అమ్మా అని రూమ్లోకి వెళ్ళి ఫోన్ పట్టుకుంటాడు. నేను కాలేజ్కి వెళ్తా అంటుంది మొహం అటు పెట్టుకుని. అదేదో నన్ను చూసి చెప్పొచ్చు కదే మొహం ఏదో కందగడ్డలా పెట్టుకుని చెప్తున్నావు. రాము మేఘనను ఒళ్ళో కూర్చోపెట్టుకుని అంటే పెళ్ళైంది కదా అంటుంది మేఘన. నేను అందరిలా కనబడుతున్నానా నీకెప్పుడు నేను ఫ్రీడమ్ ఇస్తాను బంగారం. అందరిలా పెళ్ళయ్యాక గడప దాటుకొని చెప్పే టైప్ కాదు. సరే కొంచెం సేపు పడుకో అంటాడు. హా అని తన గుండెల మీద పడుకున్న మేఘనాన్ని చూసి తను తల నిమిరి నిద్రలోకి జారుకుంటాడు. అమ్మ అంటూ ఇంటి బయట నుంచి అరుస్తూ వస్తాడు. ఆనంద్ కొడుకుని చూసి నెలలు గడవడంతో ఎదురొస్తూ తన గుండెలకు హత్తుకుని నా బంగారం సెలవులు ఇచ్చారా ఇప్పుడే వస్తున్నావా అంటుంది కన్నీళ్లతో. ఆనంద్ కూడా హేమ గారిని పట్టుకుని ఏడుస్తూ నేను హాస్టల్లో ఉండనమ్మా అక్కడ ఏం బాగోలేదు అంటాడు. సరే అమ్మా నువ్వు ఇక్కడే ఉండు హాస్టల్ మానిపించేస్తాను అని అంటారు. హేమ నిజంగానా అని అంటాడు. ఆనంద్ నిజం పద స్నానం చేసి అన్నం తిందు అంటారు. నేను అమ్మమ్మ దగ్గర తినేసాను అని అంటాడు నవ్వుతూ. నాన్న లేరా అమ్మా అంటాడు ఇల్లంతా వెతుకుతూ. పనిలోకి వెళ్ళిపోయారు నాన్న ఇందాకే అని అంటారు. అవునా అని వాళ్ళ అమ్మతో హాస్టల్ కబుర్లన్నీ చెప్తూ ఉంటాడు. ఇంతలో హేమకి ఫోన్ వస్తే తీసుకుని హలో అంటుంది. ఒసే హేమ సాయంత్రం ఇంటికి రావే మన ఊరు రాముడి గుడికి వెళ్తున్నాం దీపారాధనకి అంటుంది సరోజిని. అవునా అమ్మా ఆయన అడిగి సాయంత్రం వస్తాంలే మేఘన బానే ఉందిగా మళ్ళీ ఏమైనా గొడవ చేసిందా అంటారు హేమ గారు. దానికే బానే ఉంది అని మాట్లాడి పెట్టేస్తుంది. చూస్తూ ఉండగానే సాయంత్రం అవడంతో అప్పుడే పనిలో నుంచి వచ్చిన శేఖర్ గారికి మంచినీళ్ళు ఇస్తూ అమ్మ గుడికి రమ్మందండి మనం వెళ్దామని చెప్తుంది. ఆయన సరే అంటారు. అందరూ రెడీ అయ్యి సరోజిని గారి ఇంటికి వెళ్తారు. మేఘన చీర కుచ్చిళ్ళు పెట్టగా సరిగ్గా రాకపోవడంతో నన్ను హెల్ప్ చేయమంటావా అంటాడు రామ్ కళ్ళెగరేస్తూ మేఘనాన్ని చూస్తూ కొంటిగా. వద్దులే అని శతవిధాలుగా ప్రయత్నం చేసి ఇంకా ఎంతకీ కూడా చీర కుర్చీలు అవ్వక అలకగా రామ వంక చూస్తుంది మేఘన. ఇక ఆ కుర్చీళ్ళు పట్టుకుని రామ్ సరిగ్గా బొడ్లో దోపుతాడు. రామ్ ఒంట్లో 1000 వోల్ట్ల కరెంటు పాస్ అయినట్లు ఉంటుంది మేఘనకి కూడా. రామ్‌కి ఏదోలా అనిపిస్తుంది. ఇంతలో హేమ వచ్చి అది చూసి సిగ్గుపడిపోయి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అది చూసి మేఘన తల కొట్టుకుని రెడీ అయిపోయి బయటికి వస్తుంది. ఇక అందరూ కూడా కలిసి గుడికి బయలుదేరతారు. ఇక కట్ చేస్తే గౌతమ్ దగ్గరికి వచ్చేద్దాం. పడుకున్న మధుని చూస్తూ ఇదేదో ప్లాన్ వేస్తున్నట్టు ఉంది. అది అవ్వదుగా అనుకుని తన పక్కనే పడుకుంటాడు. ఆ నైట్ ఇద్దరు డిన్నర్ చేయరు. పొద్దున్నే లేచి డైలీ వర్కౌట్ కంప్లీట్ చేసి ఆఫీస్కి రెడీ అవుతుంటాడు గౌతమ్. ఇంతలో మధు నిదట్లో అమ్మ కాఫీ అంటుంది. చాలా సెకలున్నాయి నీలో అనుకుని తన మొహం మీద వాటర్ కొడతాడు. సునామీలో కొట్టుకుపోతున్నట్టు అనిపిస్తే లేచి చుట్టూ చూస్తుంది. అదేంటి నేను ఏదన్నా కలలో ఉన్నానా అనుకుని ఎదురుగా ఉన్న గౌతమ్ని చూసి ఈ రాక్షసుడు నన్ను ఎత్తుకొచ్చాడు కదా అంతా మర్చిపోయాను అని అనుకుని ఒక్కసారిగా తన వైపు బాధగా చూస్తుంది. నేను అందంగా ఉంటానని తెలుసు
మరి నువ్వంతలా చూసి నాకు చెప్పనక్కర్లొద్దు అంటాడు గౌతమ్ హెయిర్ సెట్ చేసుకుంటూ. అబ్బో! నువ్వేమన్నా హృతిక్ రోషనేనా మూతి తిప్పుకుని నా దగ్గర డ్రెస్ లేవు. లేపుకెళ్ళడమే కాదు వాళ్ళకేం కావాలో కూడా ఆలోచించాలి ఈ మనిషన్నాక అని అంటుంది కోపంగా. అక్కడే ఉన్న డోర్ ఓపెన్ చేస్తాడు గౌతమ్. కుప్పలు తెప్పలుగా పడి ఉన్న బట్టలని చూస్తూ ఇవన్నీ ఎప్పుడు తెప్పించావు? అయినా ఇవన్నీ నీకు అలవాటే కదా! ఎవరికోసమో తెప్పించుంటావు. ప్రస్తుతానికి నేను ఉన్నాను కాబట్టి నాకిస్తున్నావని అంటుంది మధు నోటిదూలతో. ఇంకొక నిమిషం నువ్వు నా కళ్ళ ముందు ఉన్నా అయిపోతావు. తర్వాత నువ్వు ఏడ్చి సచ్చినా వదలను అంటాడు ఫేస్ సీరియస్‌గా పెట్టుకుని. అమ్మో! మనకెందుకొచ్చిన గొడవ అని సైలెంట్‌గా అందులో ఒక డ్రెస్ తీసుకుని బాత్రూంలోకి దూరుతుంది. ఆ! ఆ మాత్రం భయం ఉండాలి అని అనుకుని గౌతమ్‌కేదో కాల్ వస్తే మాట్లాడడానికి వెళ్తాడు. ఇది ఫ్రెండ్స్. దయచేసి స్టోరీ నచ్చితే మేము పడే కష్టానికి ఒక లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.